వెల్కమ్ టు వినయ్ టాక్స్. భగవద్గీతలో ఇప్పటి వరకు మనం అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఇప్పటి వరకు మనకు 11 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఎపిసోడ్ 12 స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఎపిసోడ్ 12 నుంచి సాంఖ్య యోగం 2వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. అర్ధద్వితీయ యోగం 2వ అధ్యాయం సాంఖ్యయోగ. సాంఖ్యయోగంలో సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు సంజయ ఉవాచ తం తథా కృపయావిష్ట మశ్రుపూర్ణకులేక్షణం విషీదంతం మిదం వాక్య మువాచ మధుసూదన. మహారాజా, ఆ విధంగా అర్జునుడు కర్ణహృదయుడయ్యాడు. కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి, చూపులు కలత చెందుతున్నాయి. దుఃఖిస్తున్న అర్జునుడిని చూసి మధుసూదనుడు నోరు విప్పాడు. అయితే ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు అంటే మీరు అనొచ్చు, అయితే 2వ అధ్యాయం స్టార్ట్ అయిన తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడతారన్నారు కదా, మళ్ళీ ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ఏంది అని అంటే, ఈ ఫస్ట్ అధ్యాయంలో సంజయుడు వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక అధ్యాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత 2వ అధ్యాయంలోకి వెళ్తాము. 2వ అధ్యాయంలోకి వెళ్ళినాక ఈ 2వ అధ్యాయంలో మొత్తము, ఈ ఫస్ట్ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. అక్కడితోని అర్జున విషాద యోగం అయిపోయింది. మళ్ళీ ఈ సాంఖ్య యోగంలో ఇంకో 10 శ్లోకాలు అర్జున విషాద యోగం కొనసాగుతుంది. ఇంకెందుకు కొనసాగాలి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ 10 శ్లోకాలలో ఫస్ట్ శ్లోకము సంజయుడు చెప్తున్నాడు, తర్వాత 2 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్తారు, తర్వాత 7 శ్లోకాలు అర్జునుడు చెప్తాడు. తర్వాత ఇక 11వ శ్లోకం నుండి 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి కృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతాడు, ఇంకా అసలు విషయాలు మాట్లాడడం. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడితోని మళ్ళీ ఇక 11వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నారేంది, మళ్ళీ ఇంతకుముందు చాప్టర్లలో మళ్ళీ సాంఖ్యయోగం స్టార్ట్ కాగానే కృష్ణ పరమాత్మ మొదలు పెడతాడన్నారు కదా అని అనుకోవచ్చు మీరు. అయితే ఈ ఎండింగ్ ఏంటంటే క్లైమాక్స్, ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక సినిమా చూస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 మూవీస్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. అయితే వచ్చాయి కూడా, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి 2 పార్ట్లు ఉన్న మూవీస్ కొన్ని వస్తున్నాయి. అయితే లాస్ట్ ఎండింగ్ ఏం జరిగిందో, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ఏం జరిగిందో, సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఆ క్లైమాక్స్లో ఏం జరిగిందో అది మనం కొద్దిగా చెప్పుకుంటారు వాళ్ళు. అంటే షార్ట్కట్లో కొన్ని సెకండ్స్ చూపిస్తారు, ఇలా జరిగింది, ఇక నుండి ఇంకా సెకండ్ కంటిన్యూషన్ స్టార్ట్ కాబోతుంది అని ఎలాగైతే చూపిస్తారో, సేమ్ ఇది కూడా అదే విధంగా ఈ భగవద్గీత 2వ అధ్యాయం కూడా అంతే. అర్జున విషాద యోగంలో లాస్ట్ కొన్ని శ్లోకాలు ఏవైతున్నాయో దానికి కంటిన్యూషన్గా ఈ 2వ అధ్యాయంలలో కొన్ని శ్లోకాలు మొదలవుతున్నాయి. అవి ఒక 10 శ్లోకాల్లో కంటిన్యూషన్ అవుతాయి. అవి ఎలా అంటే, అయితే అర్జునుడు ఈ విధంగా పడిపోయాడు, ఈ స్థితిలో ఉన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు అర్జునుని ప్లేస్లో మనమున్న ఆ విధంగానే ప్రవర్తిస్తాం, ఇంకా దారుణంగా కూడా ప్రవర్తిస్తాం. అది ఎలా అంటే, ఇది ఓన్లీ ఒక అర్జునునికి సంబంధించిన విషయం కాదు. ఈ భగవద్గీత మొత్తం కృష్ణ పరమాత్మ అర్జున్ని అడ్డు పెట్టుకొని లోకానికంతా ఉపదేశం చేసిండ్రు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ముందు. అదేంటంటే, ఇప్పుడు అర్జునుని స్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాకు ఎన్ని తెలిసినా ఇంకా మిగతా వాళ్ళు కానీ గొప్ప గొప్ప పండితులు కానీ ఉన్నారు. అయితే ఎంత పెద్ద పండితులైనా ఒక్కోసారి చిన్న చిన్న తెలుసో తెలియక కొన్ని తప్పులు జరుగుతాయి. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం అవతల వాళ్ళు చూసేటప్పుడు వీనికి ఇన్ని తెలుసు కదా, ఇన్ని తెలిసినప్పుడు ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకని ఇట్లా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని మనం చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనిషి ఎప్పుడైనా బాగా ఆవేశంలో ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.
అలానే ఈ ఆవేశంలో కోపంలో ఉన్నప్పుడు కానీ లేదా బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు కానీ సొంత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఈ పండితులే కాదు, ఆ మహాభారత కాలం సమయంలో కూడా చాలామంది మహర్షులు చెప్పే మాట ఇది. అయితే ఈ పాయింట్ని అర్జునుడు మర్చిపోయాడు. ఇప్పుడు చాలా మోహంతో కూడుకున్న బాధతోనున్నాడు. అంటే చాలా మమకారం అనే ఊబిలో మునిగిపోయి చాలా ప్రాబ్లంలో ఉన్నాడు అతను. అంటే మైండ్ అంతా గందరగోళంలో అయిపోయింది. ఇప్పుడు బాగా ఆలోచించి మాట్లాడే శక్తిలో లేడు. ఒకవైపు మమకారం, ఇంకోవైపు ధర్మం, ఈ రెండింటికి మధ్య ఘర్షణ జరుగుతుంది అన్నట్టు అర్జునుడికి. ఈ సంఘర్షణలలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేని పరిస్థితి. ఈ అర్థం కాలేని పరిస్థితి ఏంది, ఏం చేయమంటారు అనే బాధలలో ఉన్నాడు. అయితే ఈయనకు ఎప్పుడైతే ఈ బాధ కలిగిందో అది కృష్ణ పరమాత్మ పూర్తిగా ప్రాబ్లం అంతా అర్థం చేసుకొని తెలుసుకున్నాడు. ఇతనికి ఇప్పుడు వాస్తవ స్థితిలోకి తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఒక గుంతలో పడిపోతాడు మనిషి. గుంతలో పడిపోయినప్పుడు ఇప్పుడు రన్నింగ్ చేస్తూ ఉంటాం, అక్కడ గుంత చూసుకోకుండా అడిగేసిండు, తట్టుకొని ఆ గుంతలో పడిపోయింది. ఇప్పుడు ఆ గుంతలో పడిపోయిన ఆయన ఏం చేస్తాము, ఇట్లా రావద్దు, ఆ గుంత దాటి అక్కడ జంప్ కావాలి, ఏ విధంగా జంప్ కావాలి అదంతే మనం గుంతలు ఉన్నవానికి చెప్పాము. ఆ గుంతలు ఉన్నవని ఫస్ట్ బయటికి తీసుకొస్తాం, ఓ తాడేసో సంథింగ్ ఇంకేదన్నా నిచ్చెన పెట్టో పైకి తీసుకొస్తాం. పైకి తీసుకొచ్చిన తర్వాత అతను బయటికి వచ్చిన తర్వాత ఆయన బ్రెయిన్ అంతా కొద్దిగా సెట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఇట్లుంది గుంత, దాన్ని మీరు 4 అడుగులు వెనుకకేసి రన్నింగ్ చేసుకుంటా ఎగిరి దాటాలి అని మనం చెప్తాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న సంఘటన కూడా ఇదే అన్నట్టు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఫస్ట్ ఆయన ఉన్న గుంతల నుండి బయటికి తీసుకురావడానికి 2 శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు 2వ శ్లోకం 3వ శ్లోకం కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునునికి. చెప్పిన తర్వాత అదేంటంటే ఒక నిచ్చెన లాంటిది పైకి తీసుకొస్తాడు. పైకి తీసుకొచ్చి అర్జునుడు పైన నిలబడ్డాక నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇట్లా అయింది పరిస్థితి అని అర్జునుడు చెప్తాడు. చెప్పిన తర్వాత నా బాధ ఇది, ఈ బాధలో ఇప్పుడు నాకు మమకారంకి ధర్మంకి ఈ రెండింటి మధ్యలో సంఘర్షణ జరుగుతుంది, దీని నుండి నాకు ఏంది అర్థం కావట్లేదు, ఈ అర్థం కాలేని స్థితి నుంచి ఎలా బయటపడాలనేది నీవే చెప్పాలి కృష్ణ, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు నీవు తప్ప ఈ ప్రాబ్లం నుండి నన్ను ఎవరు బయటికి లాగలేరు, ఇది నీ వల్ల మాత్రమే అవుతుంది కృష్ణ, కాబట్టి ఇప్పుడు నీవే నాకు గురువు అని కృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరిస్తున్నాడు అర్జునుడు. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మొత్తము సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించిన తర్వాత ఇంకా నెక్స్ట్ కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఇప్పుడు శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తి కరమర్జున. ఇక్కడ భగవానుడు అంటున్నాడు, అర్జున సంక్లిష్టమైన సమయంలో ఈ మనోవ్యధ నీకు ఎలా దాపురించింది, ఇది ఆర్యులకు తగినది, స్వర్గానికి పనికిరానిది, పైగా అపకీర్తిని కలిగించేది. అర్జున ఈ సమయం ఈ సందర్భంలల్లా నీకు ఇట్లాంటి పనికిరాని ఆలోచన, పనికిరాని దుఃఖం ఎందుకు దాపరించింది, ఇది ఆర్యులకు తగదు అని అంటున్నాడు. అంటే ఇది ఆర్యుని యొక్క మెంటాలిటీ కాదు అని ఇక్కడ సంబోధించాడు కృష్ణ పరమాత్మ. ఆర్యునికి అని స్పెషల్గా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మనం ఆర్యుడు అనగానే మనకి ఏమొస్తుంది అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ఆర్యుడు అనగానే ఇది ఒక ఖండంకి సంబంధించింది, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉన్నారు, ఇవి ఏవేవో ఈ ఖండాలు ఏంటివో మళ్ళీ ఎక్కడ ఆర్య, ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ భగవద్గీత ప్రకారం ఆర్యుడు అంటే దాని యొక్క అర్థము
సనాతన ధర్మాన్ని రెగ్యులర్గా పాటించేవాడు. సనాతన ధర్మం అంటే అదొక మతం అనుకోకండి, అదొక జీవన విధానమే సనాతన ధర్మం. ఈ పాయింట్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. అంతేగాని సనాతన ధర్మం అనగానే అదొక మతము, అది పాటిస్తారు వీళ్ళు పాటియ్యరు, అది కాదు. ఒక జీవన విధానం, మనం బతికే విధానం. అయితే దీంట్లో ఆ జీవన విధానంలల్లో ఎట్లయితే ధర్మబద్ధంగా బతుకుతున్నాడు, నలుగురికి హాని కానియకుండా, వీలైతే ఆయన ప్రాణం అడ్డుపెట్టైనా సరే నలుగురిని కాపాడడానికి, నలుగురికి సేవ చేయడానికి, పాపాలను చేయకుండా ఎల్లప్పుడూ పుణ్యాలనే చేసుకుంటా, ఎల్లప్పుడూ ధర్మాన్ని 100% పర్ఫెక్ట్గా పాటించుకుంటా బతికేవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మాత్రమే ఆర్యుడు అని అంటారు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన అర్థం. అందుకని ఆర్యుడని సంబోధించినాడు. అందుకని గతంలో మనము ఇప్పుడు ఇప్పుడు లేదు లెటర్స్లలో, కానీ ఒక 20 years or 30 years బ్యాక్ కొన్ని లెటర్స్లలో కింద ఆర్య అని రాసి కింద మన పేరు రాస్తుండే. ఆర్య అనే పేరు ఓన్లీ ఇక్కడనే కాదు, మన రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఇంకా దేంట్లోనైనా కానీ, ఇంకేమన్నా మన చరిత్రలకు సంబంధించిన అంటే శ్రీకృష్ణదేవరాయ కాలంలో కానీ, ఛత్రపతి శివాజీ కాలంలో కానీ లెటర్ రాసేటప్పుడు కింద ఆర్య అని రాస్తుండే. ఆర్య అనేది ఎందుకంటే దాని యొక్క అర్థం ఇదన్నట్టు. ఇప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అని ఒక పేరు ఉంది. దాన్ని రెగ్యులర్గా ఇప్పుడు సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా ఒకటే. ఈ రెండిటి అర్థం ఒకటే. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించేవాడిని, 100% దాన్ని అనుష్ఠించేవాడిని ఆర్యుడు అని సంబోధిస్తారు. అది ఆర్య అనేది ఒక అర్థం. సో నువ్వు ఒక ఆర్యుడివి అర్జున. నువ్వు ఇట్లాంటి మమకారాన్ని పెంచుకోవద్దు. ఇప్పుడు నువ్వు చెప్పే పాయింట్లల్లో ఎంత పెద్ద దోషం ఉందో తెలుసా అర్జున? అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ రానున్న ఇప్పుడు కొన్ని శ్లోకాలలో చెప్పబోయే అర్థం, ఆ అర్థాన్ని నేను ఫస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను. తర్వాత వింటున్నప్పుడు మీకు ఏ డౌట్స్ రాకుండా ఉండడం కోసం. అది ఎలాంటి హింట్ అంటే, కృష్ణ పరమాత్మ ఆర్యుడు అని అర్జునుడిని సంబోధించినప్పుడు అర్జునుడికి అక్కడనే ఇక్కడ హింట్ అర్థమైపోవాలి. అంటే నేను ఆలోచిస్తున్న విధానం చాలా రాంగ్ అని. ఇప్పుడు నా వాళ్ళు అని అంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు వాళ్ళు యుద్ధంలో గెలిస్తే వాళ్ళు రాజా హోదాలో ఉంటారు. ఒక రాజ్యంలో పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలి, అక్కడ రాజు కానీ, మంత్రులు కానీ, ఇంకెవరైనా కానీ, సైన్యాధ్యక్షుడు కానీ, సైనికులు కానీ, ఇప్పుడు అంటే ఎక్కడ తప్పు ఉందో దాన్ని ఖండించాలి. అది మనవాడు కానీ బయట వాళ్ళు కానీ, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పే, పాపమే, వాళ్ళు చేసిన దోషమే. అంతేగాని బయటవాడైతే వాడు తప్పు చేస్తే వేసేస్తా, అదే మనవాడైతే వేయను. అంటే బయట న్యాయం మనకు న్యాయమ్మా. అందరినీ సమన్యాయంతో చూడాలి. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అందరినీ సమన్యాయంగా చూడాలి. ఇది కృష్ణ పరమాత్మ చెప్పే ఒక అర్థము. అంటే ఈ ఇంటిని మీరు క్యాచ్ చేయాలన్నట్టు మీరు. అందుకని ఈ విధంగా మాట్లాడింది. ఫస్ట్ పాయింట్, ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఫస్ట్ శ్లోకం ఇది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనము ఇంట్లోనైనా సరే, మన ఇంట్లో మన ఫ్యామిలీలలోనైనా తెలుసో తెలియక కొన్ని మనస్పర్ధాలు వస్తాయి, మన తప్పులు జరిగితే ఏవైనా సరే, అది మన ఇంట్లో వాడైనా సరే, పక్కింటి వాడైనా సరే, ఎదురింటి వాడైనా సరే, ఎవరైనా మన పిల్లలు కానీ అవతల పిల్లలు కానీ ఎవరిది తప్పు ఉంటే వాళ్ళనే ఖండియాలి. అది మన ఇంట్లోది కావచ్చు, బయట వాళ్ళది కావచ్చు, ఎవరిదైనా సరే. అంతేగాని బయట ఉంది తప్పైతే వాడిని ఖండిస్తా, మన ఇంట్లో వాడిది తప్పైతే నేను ఖండించను, వాడు మనోడు, ఈ ఫీలింగ్ రావద్దు. ఇది చాలా డేంజర్ ఆలోచన. కాబట్టి మనకు ఈ పాయింట్ అర్థం కావాలి. కృష్ణ పరమాత్మ చెప్పినది చాలా డేంజర్ పరిస్థితి అన్నట్టు. అది ఆ పరిస్థితుల నుంచి వెళ్ళి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని బయటికి లాగుతాడు. అది ఏ విధంగా లాగిండు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. నా ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ కొట్టండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.